టమాటా గుజ్జు కూర చేద్దాము. దానికోసం ఒక పెద్దవి అయితే 2, చిన్నవి అయితే 3 మన సరిపడంత టమాటా తీసుకొని కొంచెం నూనె వేసి ఉడికించాలి. ఉడికించి దాన్ని పొట్టు తీసి ఇలా గుజ్జులాగా రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా కోసుకోవాలి. కొన్ని మిరియాలు వేసి దంచుకోవాలి. ఈ టమాటా గుజ్జులో మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం దంచి పెట్టేసుకున్నాం కదా, మిరియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని ఇది ఇట్లా మంచిగా కలుపుకొని పప్పు అంచుకైనా చారంచుకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన టమాటా గుజ్జు కూర రెడీ అయిపోయింది. దీనికోసం మనకు స్టవ్ వెలిగించిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇది పిల్లలు, పెద్దలు ఎవరైనా తినచ్చు. అందరికీ చాలా బాగుంటుంది. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టమాటా కూడా బాగుంటుంది. మిరియాలు అందరూ తినచ్చు. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన టమాటా గుజ్జు కూడా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. పచ్చి సలాడ్గా కూడా తినచ్చు. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. జొన్న రోటీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.